ఒక 40 చోట్ల జరిగినటువంటి సమావేశాల్లో ఎక్కడ పోయినా కూడా ఎవరు కలిసినా కూడా ఏ మంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా 19 లక్షల మంది విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు ఇంకా కళాశాలల్లోనే ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ మేము చెల్లించేస్తున్నాము అని చెప్పడం వాళ్ళకి పరిపాటు అయిపోయింది. ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే సంబంధిత మంత్రితో ఆయనే మళ్ళీ ఇతర మంత్రులు కూడా మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు వరకు కూడా ఆ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఇంతవరకు కూడా చెల్లించాలి. 6,500 కోట్లు ఇంకా ప్రభుత్వం ఆ కళాశాలకి బకాయిగా మిగిలింది. రాష్ట్రంలో 15,000 చిన్న పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు వివిధ రకాల సబ్సిడీల కింద ప్రభుత్వం చెల్లించవలసినటువంటి వాటాకు సంబంధించిన విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నా. అది విద్యుత్ సబ్సిడీనా, లేకపోతే ప్రొడక్టివిటీ సబ్సిడీనా, లేకపోతే పెట్టుబడి సబ్సిడీనా, లేకపోతే ఇంకో రకమైనటువంటి ఇన్సెంటివ్నా అన్నటువంటి విషయంతో కలిపితే సుమారు 3,300 కోట్ల రూపాయల యొక్క బకాయిలు చిన్న పరిశ్రమలకి ఇప్పటి వరకు చెల్లించవలసినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా 15,000 మధ్యతరగతి చిన్నతర పరిశ్రమలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి చెల్లిస్తున్నామంటాడు, సంబంధిత మంత్రి చెల్లిస్తున్నామంటాడు, ప్రతిసారి ఇదే మాట మాట్లాడుతున్నారు. శాసనసభ గత సమావేశాల సమయంలో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ త్వరలోనే చెల్లించబోతున్నాము, 6,500 కోట్ల బకాయి మేము తీర్చేస్తామని చెప్పన్నారు. ఎంఎస్ఎంఈలది కూడా అదే రకమైనటువంటి మాట మాట్లాడారు, ప్రస్తావించారు. పాఠశాల విద్యార్థుల యొక్క ఉపకార వేతనాల కోసం కూడా రోడ్డు ఎక్కవలసినటువంటి పరిస్థితి వచ్చిందంటే అసలు ఈ ప్రభుత్వం పనిచేస్తోందా అన్నటువంటి పెద్ద డౌట్గా ఉంది. అసలు పాలన కొనసాగిస్తుందా అన్నది పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. ఆ విషయంలో కూడా అదే రకంగా మాట్లాడారు. విద్యా సంవత్సరం ప్రారంభమైంది, నెలలు గడిచినాయి, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్దాం, ఇంకా ప్రభుత్వ పరంగా ఉచితంగా ఇస్తున్నటువంటి పాఠ్య పుస్తకాలు ఇవ్వాల, ఇంకా చాలా చోట్ల డ్రెస్సులు అందల, ఉపకార వేతనాలు గత బకాయిలే ఇంకా అందల. ఇది ఈ రకంగా కనబడుతున్నటువంటి ఒక అంశం. ఇది ఇట్లా ఉంటే వ్యవసాయ రుణాలని మేము మాఫీ చేసేస్తున్నాం, కమిటీ వేశాం, అయిపోయింది, ఇదిగో రేపో అన్నట్టుగా ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. మంచిదే, రుణాలు మాఫీ కావాల్సిందే, అన్న మాట ప్రకారం నిలబెట్టుకోవాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తొలినాటి నుంచి లక్షల సంఖ్యలో ఉన్నటువంటి రేషన్ కార్డుల యొక్క దరఖాస్తులు మేము పరిశీలిస్తున్నాం. కొత్త రేషన్ కార్డులు పరిశీలిస్తున్నాం. ఫ్యామిలీలో నుంచి కొన్ని ఇన్క్లూజన్ కోసం రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకున్నవి పరిశీలిస్తున్నాం. పెళ్ళైనటువంటి కొడుకులు, పెళ్ళైనటువంటి కూతుళ్ళు కొన్ని డిలీషను, కొన్ని ఎడిషను, సెపరేట్ కార్డులకు సంబంధించినవి కూడా పరిశీలిస్తున్నామని చెప్పని మాట్లాడి మళ్ళీ శాసనసభ సమావేశాలు వస్తున్నటువంటి తరుణంలో ఒక్కరికి కూడా, ఒక్క కుటుంబానికి కూడా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇయ్యనటువంటి ప్రభుత్వం పనిచేస్తోంది అని అంటే ఎవరు నమ్మాలి, ఎట్లా నమ్మాలి, ఎందుకు నమ్మాలని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రతి సంక్షేమ పథకానికి ఈ ప్రభుత్వం రేషన్ కార్డే ప్రామాణికమని పెట్టింది కదా. పెన్షన్కి పెట్టింది, కొత్త పెన్షన్కి పెట్టింది, పాత పెన్షన్కి పెట్టింది. రైతు రుణమాఫీకి రేషన్ కార్డే పెట్టింది. తర్వాత వివిధ రకాల ఉపకార వేతనాలు కావాలంటే కూడా దారిద్ర్య రేఖకు దిగువనున్నారా ఎగువన ఉన్నారా అన్నదానికి కొలమానం ప్రామాణికం ఈ రేషన్ కార్డే అయినప్పుడు ప్రభుత్వం యొక్క ప్రయారిటీ ఏముండాలి? ఫస్ట్ రేషన్ కార్డులని దరఖాస్తుదారులందరికీ కూడా అందివ్వాల్సినటువంటి కర్తవ్యంగా ప్రభుత్వం నడవాలి. కానీ ఒక్క సింగిల్ రేషన్ కార్డు ఇవ్వనటువంటి ప్రభుత్వము ఇది సంక్షేమ ప్రభుత్వం అవుతుందా? ఇది ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు అవుతుందా?
ఆలోచించండి అని చెప్తా ఉన్నాం. మళ్ళా ఇప్పుడు మేము శాసనసభ సమావేశాలు పెడుతున్నామని చెప్పి అంతేకాదు ప్రజాభవన్ ప్రజల పాలన అన్నారు, గడీలు బద్దలు కొడుతున్నామని చెప్పన్నారు. ఈ ప్రజాభవన్లో తొలి నాళ్ళల్లో తొలి రోజుల్లో ఆశలు పెంచుకొని లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినాయి. కొద్ది మాసాలకి అది వేల సంఖ్యకి కుదించబడ్డాయి. అంటే రావటం వేల సంఖ్యకి మారింది. ఆ తర్వాత కాలంలో వందల సంఖ్యకి మారింది. ప్రస్తుతం చూస్తే 10ల సంఖ్యకి మిగిలింది. ఉదాహరణకి జూలై 12 నాడు చూస్తే 600 దరఖాస్తులు కూడా రాలేదట. దాంట్లో హౌసింగే 90 దాకా వచ్చాయి. అంటే అటు ప్రజాభవన్లో ప్రజాపాలన అని చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆచరణకు వస్తే, పరిష్కారానికి వస్తే, జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తే ఏమీ లేదని చెప్పని అర్థమవుతా ఉంది. ఏం జరగటం లేదని చెప్పని అర్థమవుతా ఉంది. కేవలం ఇది మాటల ప్రభుత్వం మాత్రమే. ముఠాలు కట్టడంలో ఆరితేరినటువంటి ప్రభుత్వంగా ఈ పార్టీ వ్యవహరిస్తున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. ఇక మూటల్ని ఢిల్లీకి పంపించడంలోనే ఈ పార్టీ కర్తవ్యంగా కార్యక్రమంగా కొనసాగుతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. మాటలు మూటలు ముఠాలతో కాలం వెలుగుచ్చి ఇప్పుడు మళ్ళీ శాసనసభ సమావేశాలు పెడుతున్నాం, ఏదో ఉద్ధరించేస్తాం, ఏదో సాధించేస్తాం, ఏదో మాట్లాడేస్తున్నాం అన్నట్టుగా వ్యవహారం నడుపుతూ ఉన్నారు. ఏ విషయంలో కూడా ఒక్క పని పూర్తి చేశాం అని చెప్పమని చెప్పండి. విచారణలు కూడా అంతే. 3 అడుగులు ముందుకి 6 అడుగులు వెనుకకి సాగుతున్నటువంటి విచారణలు మనం చూస్తూ ఉన్నాం. అది ఏదైనా సరే, ఫోన్ ట్యాపింగ్ అయినా అంతే, కాళేశ్వరం అయినా అంతే, డ్రగ్స్ విషయమైనా అంతే, లేకపోతే సెక్రటేరియట్ యొక్క నిర్మాణంలో భారీ వ్యయం సంబంధించినటువంటి విషయం అంతే. అన్ని విచారణలు అంతే జరుగుతూ ఉన్నాయి. ఇక పోతే ముఖ్యమంత్రి పదే కొత్తగా మాట్లాడటం మొదలుపెట్టాడు. జాబ్ క్యాలెండర్. అసలు జాబ్ క్యాలెండర్ అంటే ఈ ముఖ్యమంత్రికి అర్థం తెలుసా అని చెప్పి నేను అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్లో ఎక్కడ కూడా పోటీ పరీక్షకి ఇమ్మీడియట్గా ఇంకో పోటీ పరీక్ష ఉండదు. పోటీ పరీక్ష తెల్లారే మరో పోటీ పరీక్ష, అంతకంటే ఉండదు. అసలు విద్యా సంవత్సరాన్ని కాపాడటం కొరకు, నియామకాలని రెగ్యులరైజ్ చేయటం కొరకు ఒక స్ట్రీమ్ లైన్ ఏర్పాటు చేస్తారు. అంటే ఉన్నత చదువులు చదువుకోవాలనుకున్న వాళ్ళు, పోటీ పరీక్షలు రాయాలనుకున్న వాళ్ళు, ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో గ్యాప్ ద్వారా అకాడమిక్ ఇయర్ పోకూడదు. వివిధ విశ్వవిద్యాలయాలు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం విషయంలో, అట్లాగే నియామకాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటాయి, కొన్ని డిఎస్సీలు ఉంటాయి, కొన్ని రైల్వే రిక్రూట్మెంట్ ఉంటాయి, కొన్ని ఇంకా యూపీపీఎస్సీ ఉంటాయి. అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి కూడా ఇంకా అదనంగా కొన్ని శాఖాపరమైనటువంటి ఒక నియామకాలు కూడా జరుగుతాయి. దాని మధ్య సమన్వయం ఉండాలి. అసలు విద్యార్థులలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంది, నిరుద్యోగుల్లో అంతకంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నది. ఇది ముమ్మాటికి 7 నెలల పరిపాలన చూస్తే ఇది విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం, ఇది యువజన వ్యతిరేక ప్రభుత్వం, ఇది నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పని చాలా స్పష్టంగా వీళ్ళ యొక్క వ్యవహారాల్లోనే అర్థమైంది అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మరి మనవి చేసుకుంటూ, ప్రభుత్వ ఆసుపత్రులు నేను ఎందుకు చెప్తున్నా అంటే సమావేశాల తర్వాత సమావేశాలు వస్తున్నాయి కాబట్టి, గాంధీకి వెళ్దాం, ఉస్మానియా చూద్దాం, నీలోఫర్లో మాట్లాడదాం పేషెంట్లతో, చివరికి శాసనసభ్యులకి వృద్ధులకి తెల్ల రేషన్ కార్డు ద్వారా ఇచ్చేటువంటి ఉచిత మందులు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఏందా అని చెప్పని నాకు వచ్చినటువంటి ఒక దరఖాస్తులో నేను పరిశీలించి
మరి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ డిపార్ట్మెంట్లో మాట్లాడితే నిధులు లేవండి అని చెప్పన్నారు. కాంట్రాక్టర్ ఎవరు పేరు ఇవ్వండి అని చెప్పండి. కాంట్రాక్టర్తో మాట్లాడితే గత కొన్ని నెలలుగా నాకే బిల్లు రాలేదు, నేను అందుకని ఇప్పుడు చెల్లించటం లేదని చెప్పన్నాడు. నేను మందులు అందించటం లేదని చెప్పన్నాడు. పోనీ కొత్త వాళ్ళకి టెండర్ కేటాయిస్తున్నారంటే టెండర్ వేయడానికి ఎవరు ముందుకు రావట్లేదని చెప్పని పరిస్థితి చెప్పారు. వైద్య శాఖలోనే అత్యవసరమైనటువంటి ఒక ఆసుపత్రుల దగ్గరనే రోగులు ప్రైవేటు మెడికల్ షాపులకు వెళ్ళి మందులు కొనుక్కొని వచ్చి ఇంజక్షన్లు చేయించుకుంటున్నారు, మందులు మింగుతూ ఉన్నారు. ఇది పరిస్థితి. అప్పు చేస్తే కానీ ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. ఇప్పుడు ఫీజు రీంబర్స్మెంటే 6,500 కోట్లు, ఎంఎస్ఎంఈలే 3,300 కోట్లు, ఉపకార వేతనాలే ఇంకెంత ఉన్నాయో తెలుసు. ఇట్లా బకాయిల మీద బకాయిలు పడ్డటువంటి ఒక ప్రభుత్వం మళ్ళీ కొత్తగా మాటలు చెప్తోంది. ఈ మాటలు చెప్పటం, ముఠాలు కట్టడం, మూటలు మోయటంతోనే రేవంత్ కాలం గడుపుతూ ఉన్నాడు. కానీ ఇది ప్రజాపాలన ఎంత మాత్రం కూడా కాదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అంశం పైన భారతీయ జనతా పార్టీ విస్తృతంగా ప్రజల మధ్యకి వెళ్ళి పోరాటం చేస్తుందని చెప్పని నేను తెలియజేసుకుంటున్నా. చంద్రశేఖర్ గారు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రస్తావిస్తారు. అందరికీ నమస్కారం. హిందూ దేవాలయాలు, హిందూ ఆధ్యాత్మిక సంస్థల విషయంలో గత టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి అన్యాయాలు అక్రమాలు అయితే చేసిందో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే రకమైనటువంటి అక్రమ మార్గాల వైపు వెళ్తుండడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన అంశం. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సీతారాంపురం విలేజ్లో ఉన్నటువంటి సీతారామస్వామి టెంపుల్ సంబంధించినటువంటి 1,148 ఎకరాల ల్యాండ్ ఉంటే మొత్తం ల్యాండ్ను ఒకే ఒక జీవోతో టీఆర్ఎస్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి టీఎస్ఐఏసీకి తీసేసుకొని అనేక మందికి ఇండస్ట్రీ తనకు దగ్గర ఉన్నటువంటి కొద్దిమంది వ్యాపారులకు, వ్యాపార సంస్థలకు ఆ యొక్క ల్యాండ్ను దారదత్తం చేయడం వాళ్ళు ప్రారంభించారు. అదే దారిలో టీఆర్ఎస్ ప్రభుత్వం దారిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ల్యాండ్స్ను ఈ మధ్య కాలంలో ఇంకో ఇద్దరికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దారాదత్తం చేస్తున్నది. ప్రేమతో అభిమానంతో టెంపుల్స్కు భక్తులు, ప్రజలు భూములు కానీ, నగలు కానీ, బంగారం కానీ, ప్రాపర్టీస్ కానీ ఇచ్చినప్పుడు కేవలం దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఒక ధర్మకర్తగా మాత్రమే ఆ ప్రాపర్టీస్కి ఉన్నవాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ఆ ల్యాండ్స్ను, ఈ ప్రాపర్టీస్ను అమ్మొచ్చా అనేది పెద్ద ప్రశ్న. ఏదో నేషనల్ హైవేసో లేదా ఇంపార్టెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని అలినేట్ చేసిందంటే ఒక చట్ట ప్రకారం అది వేరు విషయం. అయితే తమ అస్మదీయులైనటువంటి వ్యాపారస్తులకు అత్యంత విలువైన భూములని అత్యంత చౌక ధరకు ఇవ్వడం అనేది ఇది అన్యాయం అని చెప్పి హిందూ సమాజం భావిస్తుంది, బీజేపీ భావిస్తుంది. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క వ్యవహారాల గురించి, టెంపుల్ ల్యాండ్స్, టెంపుల్ ప్రాపర్టీస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీలను విచారించి ఒక ప్రత్యేకమైన పాలసీ ఏందనేది మీరు తెలియజెప్పాలని చెప్పి హిందూ సమాజం, బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోట్ల రూపాయల విలువ చేసే ఆ టెంపుల్ ల్యాండ్స్ను కేవలం ఎకరానికి 10 లక్షల చొప్పున కొంతమంది వ్యాపార సంస్థలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ముఖ్యంగా ఒలెక్ట్రా మెగా కంపెనీకి 10 లక్షల చొప్పున 150 ఎకరాలు ఇచ్చింది. ఆ తర్వాత డ్రిల్ బెక్ అనే కంపెనీకి 109 ఎకరాలు ఇచ్చింది. అక్కడ కనీసం 5 కోట్లు ఉంటుంది ల్యాండ్ వాల్యూ. టెంపుల్ ల్యాండ్స్ తీసేసుకోవడం, లక్షల రూపాయలనే అతి తక్కువ ధరకు వాళ్ళకి ఇచ్చారు. అయితే ఈ విషయంలో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కోర్టులో వేసిన, ఆల్రెడీ కోర్టులో వ్యవహారాలు నడుస్తున్నాయి. కోర్టు తీర్పును అనుసరించే ఫర్దర్గా
ఏ నిర్ణయమైనా ఉంటుందని చెప్పి ఒక వార్నింగ్ టైప్లో కూడా కోర్టు తన యొక్క మధ్యలో ఉన్నటువంటి ఒక ఈ మధ్య 34 days బ్యాక్ ఇచ్చినటువంటి ఒక ఉత్తర్వులు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈలోపు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థకు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇంకొక 75 ఎకరాలు టెంపుల్ ల్యాండ్ను ఒక ఆర్డర్ తీసి ఇచ్చేసింది. ఎస్ఎస్ ఈకో కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇంకొక 10 ఎకరాలు ఇచ్చేసింది. అసలు టెంపుల్ ల్యాండ్స్ను మీ ఇష్టంగా ఇట్లా ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ధర్మకర్తగా ఉన్న ఒక డిపార్ట్మెంటు మీ ఇష్టం ఉన్నట్టుగా ఇంకొక డిపార్ట్మెంట్కు టీఎస్ఐసికి ల్యాండ్స్ అంతా ఇచ్చేసి ఆ నుంచి 5 కోట్లు 10 కోట్లు ఉన్న ల్యాండ్ను 10 లక్షల చొప్పున మీరు మీ అస్మదీయులు అన్నటువంటి వ్యాపార వర్గాలకు ఎలా ఇట్లా చెల్లిస్తారు అనేది నేను ప్రశ్నిస్తున్నాం. బీజేపీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది కన్కరెంట్ సబ్జెక్టులో ఉంది కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఉత్తర్వులలో. కేంద్ర ప్రభుత్వం యొక్క ఏ జీవోలు చట్టాలు పాస్ అయినా రాష్ట్రపతి యొక్క సంతకంతో వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్తో వస్తాయి. చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ల్యాండ్ కంపెన్సేషన్ సంబంధించినటువంటి యాక్ట్స్లో ఎక్కడన్నా గవర్నమెంట్ ప్రాపర్టీస్ను కనుక మీరు అలైనేట్ చేసి ఇంకో పర్పస్లు ఇవ్వాలన్నప్పుడు ఓపెన్ ఆక్షన్ పెట్టండి అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది ఎండోమెంట్ యాక్ట్లో. ఓపెన్ ఆక్షన్స్ మన దగ్గర కావట్లేదు. రెండవది ఏంటంటే ఇవి కూడా పబ్లిక్ ప్రాపర్టీసే. చారిటబుల్ ప్రాపర్టీస్ అనేది కూడా పబ్లిక్ ప్రాపర్టీసే. పబ్లిక్ ప్రాపర్టీస్ను ఇష్టారాజ్యంగా తక్కువ ధరకు మీరు ఎట్లా అమ్ముతారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకో అంశం ఏంటంటే ప్రెసిడెన్షియల్ యాక్ట్ కింద ఉన్న ఏదైతే రూల్స్ ఉన్నాయో ల్యాండ్ యాక్విజిషన్లో కనీసం మార్కెట్ రేట్ కంటే కనీసం 4 రెట్లు ఇవ్వాలని కూడా గవర్నమెంట్ కాంపెన్సేషన్ యాక్ట్లు కూడా చెప్తున్నాయి. అయితే తెలంగాణ సంబంధించినటువంటి ఆలయ భూములు దారాదత్తం చేయడంలో వ్యాపార వర్గాలకు ఇటువంటి ఏ నియమాలు కూడా వీళ్ళు పాటించకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన అంశం. అయితే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది చట్టాలను తుంగలో తొక్కి ముఖ్యమంత్రి వాళ్ళ బాసులు కేంద్ర రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా డిపార్ట్మెంట్లో ఆఫీసర్లు వినడం కూడా చాలా అన్యాయమైన అంశం. ఇంకొక ఘోరం ఏంటంటే 1148 ఎకరాల ల్యాండ్ను 1 ఎకరం గుడికి మిగలకుండా టీఎస్ఐసి తీసేసుకొని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ల్యాండ్ను డెవలప్ చేసి గుడికి కేవలం 10 లక్షలు మాత్రమే కాంపెన్సేషన్ ఇచ్చి లీజులు ఆక్యుపై చేసుకున్న వాళ్ళకు లక్షల రూపాయలు ఇచ్చి మళ్ళీ దాంట్లో మ్యాక్సిమం టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులే ఉన్నారు. ఆ ల్యాండ్ కాంపెన్సేషన్లో లీజ్ మీద ఉన్న వాళ్ళకు మళ్ళీ పైసలు ఇచ్చి 500 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టి మళ్ళీ 10 లక్షల కంపెనీలు. ఎంత అన్యాయం అంటే ఈ దోపిడీ ఈ వ్యాపారస్తులు ప్రభుత్వాధినేతలు కలిసి ప్రజల ప్రాపర్టీని హిందూ దేవాలయాల ఆ ప్రాపర్టీని ఎటువంటి దోపిడీ చేస్తున్నారంటే ఇది చాలా అన్యాయమైన అంశం. రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద ఉన్న టోటల్ గుళ్ళు ఎన్ని ఉన్నాయి, ఏ గుడికి ఎంత ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆమదానం వస్తుంది, హయ్యెస్ట్ ఆదాయం వచ్చేటట్టుగా గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటిది, దేవాదాయ ధర్మాదాయ శాఖ సంస్థ వెబ్సైట్లో ప్రతి గుడికి సంబంధించిన ప్రతి ప్రాపర్టీ వివరాలు కూడా విత్ ల్యాండ్ డీటెయిల్స్తో సహా మ్యాప్లతో సహా అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీటి ప్రొటెక్షన్ కోసము తగిన చర్యల్ని గవర్నమెంటు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇదే రకమైనటువంటి టీఆర్ఎస్ దూరంలో కాంగ్రెస్ కూడా ఇదే